టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలుకు పలకాల్సిన సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. జడేజా టెస్ట్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ వన్డేలో మాత్రం తన మార్కును చూపించలేకపోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతడి ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్లోనూ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. వాషింగ్టన్ సుందరం గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్నర్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్య చేశాడు. అక్షర్ పటేల్ను ఎందుకు వన్డేల్లోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లు శ్రీకాంత్ ప్రశ్నించారు. జడేజా పేలవ ఫామ్ గురించి కూడా అతడు మాట్లాడాడు. నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు, కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్లో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాటింగ్లో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళానికి లోనవుతున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు ప్లేయర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్కోట్ వన్డేలో భారత్కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అక్షర్ పటేల్ ఉంటే బాగుండేది. అక్షర్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు? అతను ఒక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్ల్లో అతను ఒంటి చేత్తోనే గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు కూడా సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం బెటర్ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్థానంలో తుది జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మరోసారి భారత జట్టులో ఆల్రౌండర్ కొరత కనిపిస్తుంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా ఇదే ఫామ్ కొనసాగిస్తే వన్డేల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలామంది మాజీలు సూచిస్తున్నారు. జడేజా తరహాలోనే ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు అక్షర్ పటేల్కి మొదట ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 2025-26లోనూ సత్తా చాటాడు. అంతేకాకుండా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు.